ఈ నడుమ రాజకీయాలన్నీ కులాల మీద నడుతున్నాయి అన్నట్టు. బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇక బీసీ ఓట్లు బుట్టలేసుకునేందుకు అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకున్నాయి. అగో మన ప్రధానమంత్రి కూడా గట్లనేనట. ఇది నేనంటలేనులా, ఖుద్దు ముఖ్యమంత్రి సారే అంటాడు. ఇనుర్రో పారి. మొన్న మన తెలంగాణలో కులగణన సర్వే చేసే కదా, అట్లా దేశమంతా చేయాలట. ఖుద్దు రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. అగో అట్లా ఎందుకు చేస్తలేడంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు కదా, అగో ఆయన బీసీ కాదట, ఒకప్పుడు వేరే కులం, తర్వాత కన్వర్ట్ అయ్యిండట. అట్లా కానీ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఆయన లీగల్గా ఇట్లా కులాన్ని మార్చుకున్నాడట. ఇగో ఇత్తేసి పొత్తు కూడుతున్నాడు బీసీలారా. అందుకనే దేశం అంతా కూడా బీసీ కులగణన సర్వేలు చేస్తలేడు, బీసీ ముసుకేసుకొని బీసీలనే మోసం చేస్తుండు అనుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. అట్లనే కేంద్రం మాకు ఎందుకు ఇస్తలేరు, మా వాట మాకు కావాలి, మేము ఎంత ఇచ్చినామో మాకంత కావాలి. ఇతర రాష్ట్రాలకేమో రూపాయి ఇస్తే 3 రూపాయలు ఇస్తారు, రూపాయి ఇస్తే 6 రూపాయలు ఇస్తారు, మాకేమో రూపాయి ఇస్తే 45 పైసలేనా. గింత అన్యాయం ఎందుకు? ఇటు మూసి మురికి అడుగుదామన్నా, మన ఇల్లు కట్టిద్దామన్నా, ఇంకా ఏం చేద్దామన్నా కూడా కేంద్రం వాళ్ళు రూపాయి పంపుతలేరట. అందుకని యుద్ధం ప్రకటిస్తున్నాం అంటున్నాడు. ఇక దానికి బీజేపీ వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలట మన తెలంగాణ రాష్ట్రం కోసం. ఇక ఈ మాటలు విన్నాక గిట్ల లైన్లోకి వచ్చిండు మన ధర్మపురి అరవింద్ అన్న. జై శ్రీరామ్. రేవంత్ కి తెలియక కాదు, కావాల్సుకునే హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నాడు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్ కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుంది. అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని, ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హే. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. భారత్ మాతాకి జై. అగో విన్నారు కదా, మీరు కులగణన సర్వేని చక్కగా చేయలేదు, ఇంకా మీదికెళ్ళి మోదీ దాకా పోతున్నారు అని గుస్సయ్యిండు. కానీ ఏదేమైనా ఈ నడుమ అందరికి బీసీలే గుర్తుకొస్తున్నారు. అంటే బీసీల ఓటు బ్యాంక్ ఎక్కువ అని కావచ్చు. మరి ఇగో ఏమున్నా బీసీలు, ఎస్సీలు వీళ్ళ గురించే. అబ్బా ఏ ఎండకు ఆ గొడుగు పట్టుడంటే ఈ రాజకీయ నాయకుల తర్వాతే కావచ్చు. పోండ్రి బీసీలు జర్ర చైతన్యవంతం అయ్యేసరికే ఇగో ఇప్పుడు ఇట్లా బీసీ బాట పట్టిర్రు.